అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. మనం ఇప్పుడు ప్రిజం ఫోరం ఫర్ ఐఐటి జేఈఈ అండ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కె భరత్ రెడ్డి గారితో ఉన్నాము. సో వారితో మాట్లాడి ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, బాగున్నాను. మీరు బాగున్నారు? సూపర్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ దిస్ హియర్. సో భరత్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ముందుగా తీసుకోవాల్సినటువంటి 3 జాగ్రత్తలు ఏంటండి? ఖచ్చితంగా స్టూడెంట్ లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోవాలి. గ్రౌండ్ రియాలిటీ అంటే వాళ్ళు లాస్ట్ 2 years ఎలా ప్రిపేర్ అయ్యారు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి, వాళ్ళకి ప్యాషన్ అనేది ఉందా, వాళ్ళు చేయాల్సిన డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా తదనుగుణంగా వాళ్ళకి ప్యాషన్ ఉందా లోపల, అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయగలుగుతారా, ఫైనాన్షియల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా ఈ లాంగ్ టర్మ్ చేయడానికి డ్రాప్ తీసుకొని, అండ్ నెక్స్ట్ 10 months 11 months స్టూడెంట్ సేమ్ టెంపోలో ఇదే విధంగా నేను ప్రిపేర్ అవ్వగలుగుతానా లేదా అనేది అధ్యయనం చేసుకొని వాళ్ళు లాంగ్ టర్మ్ కి రాగలిగితే బెటర్. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే మా ప్రిజం అకాడమీ ఇన్స్టిట్యూట్కి వస్తే నేను డైరెక్టర్ గా మా సబ్జెక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళు కరెక్ట్ గా గైడ్ చేసి, ఒకవేళ వాళ్ళు నిజంగా లాంగ్ టర్మ్ తీసుకోగలుగుతారు అనుకుంటేనే మేము సపోర్ట్ చేస్తాం, సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ ఏదైనా బెస్ట్ కాలేజెస్ ఉన్న ర్యాంక్ కి బెస్ట్ కోర్సెస్ అండ్ బెస్ట్ కాలేజెస్ బెస్ట్ బ్రాంచెస్ ఏమన్నా వస్తే జాయిన్ అవ్వమని చెప్తాం. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, సెకండ్ ఇయర్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఈ జేఈఈ కావచ్చు లేదా నీట్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి అండ్ లాంగ్ టర్మ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఉండేటటువంటి వ్యత్యాసం ఏంటండి? డెఫినెట్ గా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మేడం. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత ఒక ట్రాన్సిషన్ స్టేజ్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ 2 years టైం అతని చేతిలో ఉంటుంది. నీట్ రాయాలన్నా జేఈ మెయిన్ అడ్వాన్స్ రాయాలన్నా ఒక 2 years టైం ఆల్మోస్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. డైలీ ఒక 3 hours ప్రిపేర్ అయితే కాలేజ్ ప్రోగ్రామ్ తో పాటు వాళ్ళు ఒక 7 to 8 hours కాలేజ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మాలాంటి కోచింగ్ సెంటర్స్ దగ్గర ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ప్రిపేర్ అయితే 3 hours ప్రిపేర్ అయితే, లేదా సెల్ఫ్ గా అయినా ప్రిపేర్ అయితే 3 hours, వాళ్ళు డెఫినెట్ గా ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు. కానీ సెకండ్ ఇయర్ పరిస్థితి వేరు. సెకండ్ ఇయర్ పరిస్థితి ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఓన్లీ 9 months టైం ఉంటుంది ఇప్పుడు డిసైడ్ చేసుకుంటే. ఈ 9 months లో వాళ్ళు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ ప్లస్ కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవ్వడం కొంచెం టఫ్ అవుతుంది. అండ్ దీంట్లో వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్ హెల్ప్ తీసుకున్నా సరే కొంచెం ఈ తక్కువ టైం కాబట్టి టఫ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, కొంచెం స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన గైడెన్స్ కోసం ఏమైనా అవసరం అయితే వాళ్ళు మా దగ్గర ఫ్రీగా విజిట్ చేసి గైడెన్స్ తీసుకోవచ్చు. అడ్మిషనే కావాలని ఏం లేదు, మేము వాళ్ళకి గైడెన్స్ కూడా ఇస్తాం. కంప్లీట్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి స్టడీ ప్లాన్ కూడా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ప్రిజం తరఫు నుంచి. మా ఫ్యాకల్టీ నేను డైరెక్టర్ గా వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్ సజెషన్స్ అండ్ స్టడీ ప్లాన్ ఇస్తాం. అండ్ లాంగ్ టర్మ్ ఏదైతే ఉందో లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి డ్రాప్ తీసుకోవాలనుకుంటున్నారు. వీళ్ళ లోపల కంప్లీట్ గా ఫస్ట్ ఏంటంటే వీళ్ళ లోపల డాక్టర్ కావాలనే ప్యాషన్ ఉందా, ఇంజనీర్ ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచే కావాలనే ప్యాషన్ ఉందా, దెన్ గో ఫార్వర్డ్. అదర్వైజ్ మాకు తెలియట్లేదు అంటే టేక్ ద మెంటర్స్ గైడెన్స్ అండ్ తీసుకొని ఈ 9 months కంప్లీట్ 9-10 months లో 2 years సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. సో అది ఛాలెంజింగ్. 2 years ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, మాక్ ఎగ్జామ్స్ రావాలి. సో ఎటొచ్చి వీళ్ళు డ్రాప్ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది క్రాక్ చేయగలిగే కెపాసిటీని డెవలప్ చేసుకోవాలి. ఆ మెంటల్ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లోకి అడుగు పెట్టాలి. ఓకే, సో సార్ అయితే ఇప్పుడు మీ ప్రిజం అకాడమీలో ఈ లాంగ్ టర్మ్ జేఈఈ కావచ్చు లేదా నీట్ కి ట్రైనింగ్ అన్నది ఎలా ఉంటుందండి? ట్రైనింగ్ మా దగ్గర 3 levels లో ఉంటుంది మేడం. ఒకటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి కంప్లీట్ గా ఈవినింగ్ అండ్ మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి. వాళ్ళకి డైలీ ఒక 3 hours మేము ప్రోగ్రామ్ రన్ చేస్తాము. అండ్ దాని తర్వాత లాంగ్ టర్మ్ వాళ్ళకి ఫుల్ డే డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ గా లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఫుల్ డే బ్యాచ్ ఒకటి ఉంటుంది, సెమీ రెసిడెన్షియల్ ఒకటి ఉంటుంది, రెసిడెన్షియల్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ కంప్లీట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఎక్కడ స్టూడెంట్ చదవాలనుకున్నా కానీ వాళ్ళకి కంప్లీట్ గైడెన్స్ ఇచ్చి మెటిక్యులస్ గా వాళ్ళకి ప్రతి డీటెయిల్ ఇచ్చిన తర్వాతే మేము ప్రోగ్రామ్ లోకి తీసుకుంటాం. అదర్వైజ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేకపోయినా, పేరెంట్ ఇంట్రెస్ట్ లేకపోయినా అండ్ స్టూడెంట్ సపోర్టివ్ గా లేకపోయినా కానీ మేము ఈ ప్రోగ్రామ్ కి సజెస్ట్ చేయం. ఎందుకంటే ఇవి నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అండ్ టఫ్ ఎగ్జామ్స్, ఐఐటి జేఈ అండ్ నీట్ అనేటివి. ఈ ప్రోగ్రామ్ కి
వాళ్ళు రావాలి అంటే ఖచ్చితంగా ప్యాషన్ తో రావాలి. వాళ్ళు కంప్లీట్ గా ఒక ఇయర్ డ్రాప్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ టఫ్ గా ఉండాలి. అండ్ మెంటల్ స్టేటస్, మైండ్ సెట్, నేను ఇది క్రాక్ చేసి తీరాలి అన్నట్లు ఉంటేనే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లోకి రావాలనేది మా విజ్ఞప్తి. ఓకే, సో ఇప్పుడు కంప్లీట్లీ ఏ బ్యాచెస్ ఉంటాయి సార్, ఏ టైమింగ్స్ లో ఉంటాయి? బ్యాచెస్ వచ్చేసి మనకి ఫుల్ డే బ్యాచెస్ మేడం. 9 to 4 ఒక బ్యాచ్ ఉంటుంది 7 hours ప్రోగ్రామ్. అండ్ 8 to 6 AM ఒక బ్యాచ్ ఉంటుంది లాంగ్ టర్మ్ వాళ్ళకి. అదే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్స్ కి మార్నింగ్ 5:15 to 7:45 అండ్ ఈవినింగ్ 6:15 to 8:45 మా బ్యాచెస్ రన్ అవుతాయి. అండ్ ఏ బ్యాచ్ లో అయినా 35 to 40 మెంబర్స్ మేము తీసుకుంటాము. కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఫోన్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకొని మా అడ్రస్కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఓకే.